ఇది ఆఫ్ ద రికార్డ్ స్టోరీ ఒకటి. నాపై ఆరోపణలు చేస్తే మీరు కౌంటర్ ఇవ్వరా? మంత్రులపై అలిగిన సీఎం రేవంత్ రెడ్డి. నాపై ఫ్లై యాష్ ఆరోపణలు వస్తే ఎవరు ఖండించలే, ఇప్పుడు నేనెందుకు ఖండిస్తానన్న పొన్నం, మంత్రి పొన్నం. ఇసుక దందా వ్యవహారంలో సొంత పార్టీ నేతలు ఎక్కువ ప్రచారం చేశారని మంత్రి సీతక్క కినుక. సో ఆమె కూడా అలిగింది. సో వాచిన స్కామ్ పై పొంగులేటి, సివిల్ సప్లై స్కామ్ పై ఉత్తమ్. కేబినెట్ భేటీలో సీఎం మంత్రుల మధ్య హాట్ టాపిక్. కేబినెట్ తీరుపైన ఉన్నతాధికారుల విస్మయం. ఇక సినిమా ఏమైందంటే, అరే నా మీద ఆరోపణలు చేసింది కేటీఆర్, మీరు ఎవరు రెస్పాండ్ అవుతలేరు, ఎవరు కౌంటర్ ఇస్తలేరు అని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు ఆ మంత్రుల మీద కొంత అసహనం వ్యక్తం చేసిండంట. నా మీద 1000 కోట్ల స్కామ్, 8000 కోట్ల స్కామ్ అని చెప్పేసి ప్రతిపక్షంలో ఉన్నటువంటి కేటీఆర్ ఆరోపణలు చేసిండు, మీరు ఎవ్వరు స్పందిస్తలేరు అని చెప్పేసి ఈయన చెప్పినాడు. చెప్తే దానికి మంత్రులు ఏమన్నారంటే, అవును మరి మా మీద కూడా ఆరోపణలు వచ్చినాయి, ఎవరైనా రెస్పాండ్ అయ్యిర్రా అని చెప్పేసి మంత్రులు కూడా సమాధానం చెప్పారు. దాని మీద సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి కొన్ని, అవి కూడా చూపిస్తాం మీకు, చూడండి ఒక్కసారి. ఇగో 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 స్కామ్ అలర్ట్ అని చెప్పేసి కొన్ని క్లిప్స్ ఇట్లా వైరల్ అవుతా ఉన్నాయి. ప్రేమ్ సాగర్, ఆయన మంచిర్యాల ఎమ్మెల్యే ఉన్నాడు కదా, ప్రేమ్ సాగర్ ఏమో ల్యాండ్ స్కాము, సీతక్కనేమో ఇసుక స్కాము, జూపల్లి ఏమో వడ్ల స్కాము, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో బియ్యం స్కాము, సివిల్ సప్లైలో స్కాము, దాదాపు 1500-1600 కోట్ల స్కామ్ అది. పొన్నం ప్రభాకర్ ఏమో ఫ్లై యాష్ స్కాము, జూపల్లి ఏమో చీప్ లిక్కర్ స్కాము, పొన్నం ఏమో ఆర్టీసీ టికెట్ల దందా స్కాము, హైడ్రా, ఇవన్నీ బీఆర్ఎస్ ఆరోపించారు. హైడ్రానేమో వసూల స్కాము, ఈ హైడ్రానేమో మొత్తం రేవంత్ రెడ్డి గారి వ్యవహారం అనమాట, అంటే ముఖ్యమంత్రి గారి వ్యవహారం. సీఎం బ్రదర్స్ ఫ్యూచర్ సిటీ ల్యాండ్ స్కాము, అమృత్ టెండర్లు బామ్మర్ది స్కాము, ఎవరిది? సీఎం బామ్మర్ది స్కాము. వచ్చి 9 నెలలు వేయాలి, రోజు ఒక మంత్రి, ఎమ్మెల్యే లేదా ముఖ్యమంత్రి బంధువులు ఏదో ఒక స్కామ్ చేస్తూ వస్తున్నారు, ప్రజాపాలన పేరుతో సర్వం దోచేస్తున్నారు అని చెప్పేసి ఒక పోస్ట్ బాగా వైరల్ అవుతుంది. దాంతోపాటు ఒక ఆర్ట్ కూడా, రమణ గారు వేసినటువంటి ఆర్ట్ ఇక్కడ చూడండి. వడ్ల స్కాము, బియ్యం స్కాము, ఫ్లై యాష్ స్కాము, ఫ్యూచర్ సిటీ స్కాము, అమృత్ టెండర్ స్కాము, హైడ్రా స్కాము, ఇసుక స్కాము, బియ్యం స్కాము, చీప్ లిక్కర్ స్కాము, 9 నెలలు 9 స్కాములు అని చెప్పేసి ఇది కూడా తిరుగుతూ ఉన్నది. సో కాబట్టి ఇన్ని స్కామ్లు అవుతుంటే మరి ఒక్కొక్క స్కామ్ వెనుక ఒక్కొక్క మంత్రి ఉన్నాడు, మరి మమ్మల్ని కూడా ఎవరు అడుచుకుంటలేరు, మా మీద సొంత పార్టీ నాయకులే ఆరోపణలు చేస్తూ ఉన్నారు, కాబట్టి మేము ఎందుకు కవర్ చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డిని కూడా అన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం, ఒక ఆఫ్ ద రికార్డ్ స్టోరీ ఇది. అంటే ఇవి బయటకు రానియారు, పక్కనేరు, కొన్ని లీకుల ద్వారా బయటకు వస్తాయన్నమాట. సో ఇట్లా మంత్రులు వర్సెస్ ముఖ్యమంత్రి వర్సెస్ మంత్రులుగా నడుస్తూ ఉంది. ఇక వాళ్ళు మనల్ని కవర్ చేయలేదు కాబట్టి మనం వాళ్ళని అది చేయొద్దు. సో ఈ రకంగా జరుగుతున్నటువంటి వ్యవహారం ఇది.